అడవిలో సింహరాజుకు అజీర్ణం బాగా వచ్చింది. జంతు వైద్యులందరూ దాని గుహకు వచ్చారు. మహారాజా, మీ నోట వాసన చాలా చెడ్డగా ఉంది అంది జీబ్రా. కోపంతో సింహం దానిని వెంటనే పడగొట్టింది. ఇది చూసిన హైనా తెలివిగా, ఎంత మంచి వాసన అంది. నన్ను మూర్ఖుడనుకుంటున్నావా అంటూ సింహం దానిని చంపింది. తర్వాత సింహం నక్కను చూసి నీ అభిప్రాయం ఏమిటి అంది. నక్క శాంతంగా ముందుకు వచ్చి నమస్కరించింది. మహారాజా, నాకు జలుబు వల్ల ముక్కు పూర్తిగా మూసుకుపోయింది. ఏ వాసన కూడా నాకు తెలియడం లేదు అంది నక్క. నక్క మాట విని సింహం కోపం తగ్గింది. తెలివైన సమాధానం వల్ల నక్క ప్రాణం దక్కింది. అడవిలోని జంతువులన్నీ నక్క చాకచక్యాన్ని మెచ్చుకున్నాయి. సమయస్ఫూర్తి ఉంటే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చునని గ్రహించాయి. పిల్లలు, సమయస్ఫూర్తి మరియు తెలివైన మాటలు ప్రాణాలను కాపాడుతాయి.